నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం వైఎస్ఆర్ వారసత్వం చుట్టూ తిరుగుతోంది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసుడు వైఎస్ జగన్ అని ప్రజలు గుర్తించి ఆదరించారు. అయితే తాను కూడా వారసురాలనంటూ వైఎస్ఆర్ కుమార్తె షర్మిల రాజకీయ తెరపైకి వచ్చారు. వారసులుగా అబ్బాయిలే ఉండాలనే నిబంధన ఎక్కడా లేదు. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజకీయ వారసురాలిగా ఇందిరాగాంధీ నెహ్రూకు ఏకైక సంతానం కావడం వల్లే వారసురాలైందనే వాదనలో నిజం లేదు. రాజకీయాల్లో నెహ్రూ కంటే ఇందిరాగాంధీ ప్రతిభ కనబరచడంతో వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు. పాలనలో తండ్రికి మించిన తనయురాలిగా ఇందిర పేరు తెచ్చుకున్నారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఇందిరపై విమర్శలు సరేసరి. దివంగత ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని, అధికారాన్ని బాబు దక్కించుకోవడంపై విమర్శలు ఎన్ని ఉన్నా సరే ఆయన తెలివితేటల్ని ఎవరూ కాదనలేరు. ఎన్టీఆర్కు చాలా మంది కొడుకులు, కుమార్తెలు ఉన్నారు. అయినా ఏం లాభం? తండ్రి రాజకీయ వారసత్వాన్ని దక్కించుకోవడం చేతగాని అసమర్థులు కావడంతో అల్లుడైన చంద్రబాబు అవకాశంగా తీసుకున్నారు. ఆ పని చంద్రబాబు చేయకపోయి ఉంటే ఇంకెవరైనా చేసుండేవాళ్లు. ఇప్పుడు వైఎస్ఆర్ వారసత్వం హాట్ టాపిక్గా మారింది. 2 రోజుల క్రితం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన కుమారుడు రాజారెడ్డి రాజకీయ ప్రవేశంపై నోరు విప్పారు. అవసరమైన సమయంలో తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తారన్నారు. దీనికి కొనసాగింపుగా షర్మిల ఘాటు కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరచి గోల పెట్టినా నా కుమారుడే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు, ఎంతమంది మొత్తుకున్నా దీన్ని మార్చలేరు. రాజారెడ్డి అని నా కొడుకుకు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా పేరు పెట్టారు అని షర్మిల తీవ్రంగా స్పందించారు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా, బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని. నేను కూడా చూశాను, ఆ టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో భాగంగా చాలా మంది బిడ్డలకు రాజారెడ్డి లేదా రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టారు. అయినంత మాత్రాన వాళ్ళంతా వైఎస్ఆర్ వారసులు కాలేరు కూడా. రాజకీయం అనేది వారసత్వంగా రాయించుకునే ఆస్తి కాదని మొదట షర్మిల గుర్తించుకోవాలి. రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి వారసత్వం పనికొస్తుంది, అంతే తప్ప తాము కోరుకున్నట్టు ప్రజల్ని వారసత్వం ప్రభావితం చేయదని తెలంగాణలో తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీ పెట్టి అక్కడి సమాజం ఆదరించకపోవడంతో కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిలకు బాగా తెలిసి ఉండాలి. ఇంతకాలం రాజన్న బిడ్డనంటూ ఊరూరా తిరుగుతూ ఎంతగా అరిచి గోలపెట్టినా షర్మిలను ఆంధ్రప్రదేశ్ ప్రజానికో ఆదరించలేదు. తనకే దిక్కు లేకపోతే ఇక కుమారుడిని నెత్తిన పెట్టుకుంటారని ఆమె ఎలా అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఎంతసేపు దివంగతులైన తండ్రి వైఎస్ఆర్, అబ్బా వైఎస్ రాజారెడ్డి పేర్లను నిత్యం వాడుకుంటూ ఇంకా ఏముందని ప్రాణం తీస్తారో అర్థం కావడం లేదు. వైఎస్ఆర్ ఆస్తుల కోసం ఎటూ అన్నా చెల్లెళ్లు రోడ్డున పడ్డారు. ఇది చాలదన్నట్లు రాజకీయ వారసత్వం కోసం నానాయాగి చేయడం ద్వారా తన తండ్రికి రిటర్న్ గిఫ్ట్ ఏం ఇవ్వాలని అనుకుంటున్నారో షర్మిల ఆలోచించాలి.
అసలు వైఎస్ఆర్ వారసత్వం అంటే ఏంటి? నిజంగా జగన్, షర్మిల రాజకీయ వారసులేనా అనే చర్చకు తెరలేచింది. వైఎస్ఆర్ జీవించిన రోజుల్లోనే జగన్ రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున దేశంలోని అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ జగన్ రాజకీయంగా సొంత కుంపటి పెట్టుకున్నారు. ఒక దఫా సీఎం కాగలిగారు. వైఎస్ఆర్ రాజకీయ వారసుడు జగనే అనేందుకు ఇవన్నీ సాక్ష్యాలు. అయితే ఇప్పుడు షర్మిల తన కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారని, నిజమైన వారసుడు తనేనని అనడం విడ్డూరంగా, వింతగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ అంటే ప్రేమాభిమానాలకు నిలువెత్తు నిదర్శనం. శత్రువుల్ని సైతం ప్రేమించగలిగే గొప్ప వ్యక్తిత్వం. వైఎస్ఆర్ మానవత్వం గురించి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ, ఇలా ఒక్కరేమిటి, సిద్ధాంతాలు, రాజకీయ వైరుధ్యాలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు వేనోళ్లా పొగిడిన సంగతి తెలిసిందే. మనిషిని ప్రేమించడం, చేతనైన సాయం చేయడం, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ల బాగోగులు పట్టించుకోవడం, ఇవే వైఎస్ఆర్కు పేరు తీసుకొచ్చిన సుగుణాలు. వైఎస్ఆర్కు వారసులుగా చెప్పుకుంటున్న వాళ్లలో ఆ గొప్ప లక్షణాలు ఏ మేరకు ఉన్నాయో వాళ్ల అంతరాత్మలను ప్రశ్నించుకోవాలి. వైఎస్ఆర్ వారసుడని, ఆయనలాగే సుపరిపాలన అందిస్తారని అధికారమిస్తే 5 ఏళ్ల పాటు గాలికి ఎవరిని వదిలారో, ఎందుకు ఘోర పరాజయం పాలయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన పరాయి అనే తేడా లేకుండా అందరినీ శత్రువుల్ని చేసుకున్న ఘనత వైఎస్ఆర్ వారసుడికే దక్కింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారని చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకుల అనుమానం. 2009లో పీఆర్పీ కారణంగా ఓట్లు చీలి రెండోసారి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని చంద్రబాబు బహిరంగంగానే ఘాటు విమర్శలు చేశారు. ఇదే వైఎస్ఆర్ వారసుడి విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీని కూటమిగా ఏర్పడేంత వరకు విశ్రమించలేదు. చివరికి రాజకీయ ప్రత్యర్థులందరినీ భయపెట్టి బెంబేలెత్తించి ఏకం చేసి చేజేతుల ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఇప్పుడు షర్మిల తనే కాదు, తన కుమారుడు రాజారెడ్డి కూడా వైఎస్ఆర్ వారసుడని అంటున్నారు. జనం సంగతి దేవుడెరుగు, సొంత అన్నను కూడా ప్రేమించడానికి బదులు ద్వేషించే షర్మిలకు వైఎస్ఆర్ వారసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆస్తుల కోసం రోడ్డెక్కి తండ్రి వైఎస్ఆర్ను బజారును పడేయడం వారసత్వంగా వచ్చిన హక్కుగా భావిస్తున్నారా? తన కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ఆర్ పేరు పెట్టగానే వారసుడైపోతాడా అనేది ప్రశ్న కాదని ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతగా షర్మిల గుర్తించుకోకపోవడం విడ్డూరం. వైఎస్ఆర్ వారసులైన వారు చంద్రబాబు, ఆయన పరివారాన్ని రాజకీయంగా వ్యతిరేకించాలని అభిమానులు కోరుకుంటారు. షర్మిల చేస్తున్నదేంటి? కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు, ఆయన కూటమికి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తున్నారని తెలుసుకోలేనంత అమాయకత్వంలో వైఎస్ఆర్ అభిమానులు లేరు. వైఎస్ఆర్ వారసత్వం అంటే ప్రజల్ని ప్రేమించడం. ఆ లక్షణాలు లేని వారికెవరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ వారసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉండదు. జగన్తో ఆస్తి గొడవలేవైనా ఉంటే న్యాయస్థానాల్లోనూ 4 గోడల మధ్యనో పంచాయతీ పెట్టుకుంటే షర్మిలకు గౌరవం. ఖమ్మం జిల్లాకు చెందిన బ్రదర్ అనిల్ సంతానాన్ని వైఎస్ఆర్ వారసత్వం పేరుతో ఏపీపై రుద్దాలనే ఆలోచననే భరించలేరని షర్మిల గుర్తించాలి. అయితే నేనింతే, అంతా నా ఇష్టం, వైఎస్ఆర్ వారసత్వం పేరుతో చంద్రబాబు, ఆయన నేతృత్వం వహించే కూటమికి రాజకీయ ప్రయోజనాలు కలిగిస్తూ అందుకు ప్రతిఫలం పొందుతానంటే ప్రజలు విజ్ఞతతో బుద్ధి చెప్తారు. దివంగతుడైన వైఎస్ఆర్ ఆత్మ క్షోభించేలా వారసుల కొట్లాటను జనం అసహించుకుంటున్నారు. వైఎస్ఆర్కు నిజంగా వారసులనే భావిస్తుంటే ఇంతకంటే ఆయనకు చెడ్డ పేరు తీసుకురావద్దని అభిమానుల విన్నపాన్ని గౌరవిస్తే చాలు. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.